హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు ఐషు కుకింగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పచ్చిశనగపప్పుతో మిల్ మేకర్ వేసి మంచి మసాలా కర్రీ అనేది చేసి చూపిస్తున్నానండి. ఇది చేసుకోవడం అనేది చాలా ఈజీ అండి. దీన్ని మనం బ్యాచిలర్స్ ఏంటండి, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నేను అంత తక్కువ టైంలోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో మంచి టేస్టీగా ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తున్నానండి. ముందుగా మనమైతే ఇలా పచ్చిశనగపప్పు అనేది తీసుకోవాలండి. పచ్చిశనగపప్పు అనేది నేనైతే నానబెట్టుకోలేదండి. మీకు టైం ఉంటే గనుక మీరు నానబెట్టుకోండి. ఒక పావుగంట గానీ, ఒక 20 నిమిషాలు గానీ నానితే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. నేనైతే డైరెక్ట్‌గానే వేసేసుకుంటున్నానండి. అంటే 2 విజిల్లు ఎక్కువ వేయించుకుంటే మనకి కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇప్పుడు నేను ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పు అనేది తీసుకున్నాను కదండీ! ఇప్పుడు నేను ఇందులో 2 కప్పుల వరకు వాటర్ అనేది తీసుకున్నాననమాట. అంటే వాటర్ అనేది మనకి పప్పు అనేది మునిగేంత వరకు మనం ఉపయోగించుకొని వేసుకుంటే సరిపోతుందండి. పప్పు అనేది చూసారు కదా, మనకి ఇలాగ పొడి పొడలాడుతూ ఉడకాలండి. ఇలా ఉడికితేనే మనకి కర్రీలోకి బాగుంటుందన్నమాట. పప్పు పప్పులుగా ఉండి చాలా బాగుంటుంది. మీరు ఇంకా విజిల్స్ అనేది ఎక్కువ వేయించేసుకుంటే మెత్తగా అయిపోతుందండి. అలా కాకుండా ఇలా చక్కగా మనం 4-5 విజిల్లు వేసుకుంటే సరిపోతుందండి. అదే మీరు నానబెట్టుకుంటే కనుక ఒక 3 విజిల్లు అయితే సరిపోతుందన్నమాట. చూసారు కదా, నేను అనేది ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించుకుని నేను పాన్ అనేది పెట్టుకుని నేను ఒక 4-5 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇందులో నేను 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయ అనేది మీరు ముద్దగా కూడా చేసుకోవచ్చండి. అంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. కానీ ఇలా వేసుకున్నా కూడా కూర చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను మిల్ మేకర్ అనేది నేను వేడి నీళ్ళలో వేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి, నానబెట్టుకుని. దానిలో ఉన్న వాటర్ అంతా కూడా మనం పిండేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్‌లో మనకి ఉల్లిపాయలతో పాటు ఈ మీల్ మేకర్ కూడా మనకి మగ్గితే చాలా బాగుంటుందన్నమాట. దీన్ని మనం ఒక 5-10 నిమిషాల వరకు ఈ మిల్ మేకర్‌ని మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ నేను సిద్ధం చేసి పెట్టుకున్న నా దగ్గర గరం మసాలా ముద్ద అనేది ఉన్నదనమాట. ఇందులో నేను ఏమేమి వేసానంటే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, 2 ఇలాచి, అలాగే లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకుని నేను మిక్సీ అనేది పట్టుకున్నానండి. ఆ మసాలా ముద్ద మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇలా వేసుకుని మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే గనక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, మీ దగ్గర గరం మసాలా పౌడర్ ఉంటే వేసుకుని కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీరు 2 విధాలుగా కూడా చేసుకోవచ్చండి. రెండిట్లకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఓన్ గరం మసాలా ముద్ద వేయడం వల్ల మనకి అచ్చంగా మనం మటన్ ఎలా అయితే నాన్ వెజ్ కర్రీస్ని ఎలా అయితే ఇష్టపడతామో సేమ్ అలా ఉంటుందన్నమాట. నేను శనగపప్పులో వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ వాటర్ తోటే మనకి కూర ఉడికిందనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. శనగపప్పులో ఉన్న వాటర్ని అయితే వంపేయొద్దండి. డైరెక్ట్ మనం దాంతోనే ఆ వాటర్ తోటే వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడగా 1 టీ స్పూన్ వరకు ఉప్పు అనేది వేసుకున్నాను. కారం అనేది 1 టీ స్పూన్నర వరకు కారం అనేది వేసుకున్నానండి. ఉప్పు, కారం అనేది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ ఉప్పు, కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనికి మనం ఒక 5 నిమిషాలు మనం చక్కగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులో వాటర్ అనేది ఏమి వేయట్లేదు. నేను లాస్ట్‌లో కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుందనమాట. చూసారు కదా, నేను కొంచెమే వేసుకున్నాను నేను వాటర్ అనేది. అంటే ఒక అరకప్పు వరకు వాటర్ అనేది వేసుకున్నాను. ఎందుకంటే వాటర్ కొంచెమే వేసుకున్నాను ఎందుకు అంటే, ఇప్పుడు మనము ఆల్రెడీ పచ్చిశనగపప్పులో వాటర్ ఉంటది కాబట్టి మనం తక్కువ వాటరే వేసుకోవాలి. చూసారు కదండీ, మనం మూత పెట్టేసుకొని సిమ్‌లో పెట్టుకొని ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి, కూర అనేది కొంచెం దగ్గర పడుతుంది. మీరు ఇప్పుడు చెక్ చేసుకోవచ్చండి ఉప్పు సరిపోయిందా లేదా, మీకేమన్నా ఇంకా మసాలా సరిపోకపోతే గనక మీ దగ్గర గరం మసాలా పౌడర్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చండి. ఇది మనకి నాన్ వెజ్ కర్రీలా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా ఈ కర్రీని గనక ట్రై చేసి ఉంటే గనక నాకైతే కామెంట్ బాక్స్‌లో అయితే తెలపండి. ఒకవేళ మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో అయితే తెలపండి. చూసారు కదండీ, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. చక్కగా మనం దీన్ని చపాతీల్లో కానీ, వేడి వేడి రైస్‌లో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్‌లో కానీ తీసుకుంటున్నానండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.